ప్రైజ్ లార్డ్. దేవుని బిడ్డలైన మీ అందరికి వందనాలు. ఈరోజు పునరుత్థాన రోజు, ఈస్టర్ పండుగ. హల్లెలూయా. యేసుక్రీస్తు లోకమును జయించిన రోజు, పాపమును జయించిన రోజు, సమాధిని జయించిన రోజు, మరణాన్ని జయించిన రోజు, సాతానుడైన అపవాదిని జయించిన రోజు, సమస్తమును జయించిన రోజు. ఆమేన్. విజయశీలుడుగా, విజయవీరుడుగా, జయశీలిగా, జయశాలిగా తిరిగి లేచిన రోజు. అందుకే పరిశుద్ధ వాక్యంలో ఒక మాట రాయబడింది, యోహాను సువార్త 11:25లో, పునరుత్థానమును జీవమును నేనే. ఆమేన్. పునరుత్థాన జీవము నేనే. చనిపోయినా కూడా బ్రతికించే ఆ జీవము నేనే. అది నేను ఇస్తాను, నా దగ్గర ఉంది అది. కాబట్టి ఈరోజు మన చుట్టాలు, బంధువులు, రక్తం ఎంతమంది ప్రభువుని నమ్ముకుని చనిపోయినారు, అందరికీ ఆ జీవం ఇవ్వబోతున్నాడు. ఆమేన్. నమ్ముకున్న నీకు, నాకు, మనకు కూడా ఆ జీవం ఇవ్వబోతున్నారు. అందుకే దైవజనుడు పౌలు అంటే, నా మటుకైతే బ్రతుకుటే క్రీస్తు, సావైనా లాభం అని. ఎందుకన్నాడు? సావుని ఎవరైనా లాభం అంటారండి? చచ్చిపోతే ఎవ్వరము ఎన్నో బాధలు అనుభవిస్తున్నాం కదా. కానీ ఎంత గొప్ప తండ్రి పునరుత్థానం జీవం ఇస్తాడు, తిరిగి లేపుకుంటాడు, తనతో నిలబెట్టుకుంటాడు, పరలోకంలో చేర్చుకుంటాడు. ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రాలు. పునరుత్థానం జీవము నీవైనందుకు కృతజ్ఞతలు. మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి కృతజ్ఞతలు. ఈ దినం చూస్తున్న నీ కుమారులు దేశ విదేశాల్లో బిడ్డలందరినీ ఆశీర్వదించి నీ కృపలో వర్ధలు చేయమని, పునరుత్థానపు జీవంతో, ఈస్టర్ ఆశీర్వాదాలతో ప్రతి కుటుంబంలో బిడ్డలకి దీవెన దయచేయమని, యేసు నామములో మా దేశ ప్రజలకు రక్షణ, మారు మనసు, పునరుత్థాన జీవం దయచేయమని యేసు నామములో ప్రార్థించి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.